సైనా నెహ్వాల్ జననం మార్చి 17, 1990 ఒక భారతీయ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. మాజీ ప్రపంచ నం. 1. ఆమె 24 అంతర్జాతీయ టైటిళ్లను గెలుచుకుంది, ఇందులో 10 సూపర్ సిరీస్ టైటిల్స్ ఉన్నాయి. 2009లో ఆమె ప్రపంచ రెండో స్థానానికి చేరుకున్నప్పటికీ, 2015లో మాత్రం ఆమె ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని అందుకోగలిగింది. 1 ర్యాంకింగ్, తద్వారా భారతదేశం నుండి ఏకైక మహిళా క్రీడాకారిణిగా మరియు ఆ తర్వాత ప్రకాష్ పదుకునే ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె ఒలింపిక్స్లో 3 సార్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. లండన్ 2012లో రెండవ ప్రదర్శనలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్ తరఫున బ్యాడ్మింటన్లో నెహ్వాల్ అనేక మైలురాళ్లను సాధించింది. ఒలింపిక్స్, BWF ప్రపంచ ఛాంపియన్షిప్లు మరియు BWF ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లలో ప్రతి BWF ప్రధాన వ్యక్తిగత ఈవెంట్లలో కనీసం ఒక పతకాన్ని గెలుచుకున్న ఏకైక భారతీయురాలు ఆమె. ఆమె ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరిన మొదటి భారతీయురాలు మరియు BWF ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లను గెలుచుకున్న మొదటి భారతీయురాలు. 2006లో నెహ్వాల్ 4 స్టార్ టోర్నమెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ మరియు అతి పిన్న వయస్కురాలు. సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలు కూడా. 2014 ఉబెర్ కప్లో ఆమె భారత జట్టుకు సారథ్యం వహించింది మరియు అజేయంగా నిలిచింది. భారతదేశం మొట్టమొదటి ఉబెర్ కప్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో సహాయపడింది. నెహ్వాల్ కామన్వెల్త్ గేమ్స్లో 2 సింగిల్స్ బంగారు పతకాలు 2010 మరియు 2018 గెలుచుకున్న మొదటి భారతీయురాలు కూడా. భారతదేశపు అత్యంత విజయవంతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారులలో ఒకరిగా పరిగణించబడుతున్న నెహ్వాల్ భారతదేశంలో బ్యాడ్మింటన్ యొక్క ప్రజాదరణను పెంచినందుకు ఘనత పొందింది. 2016లో ఆమెకు పద్మభూషణ్ భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఇంతకు ముందు ఆమె దేశంలోని మొదటి 2 క్రీడా పురస్కారాలు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న మరియు అర్జున అవార్డులను కూడా అందుకుంది. నెహ్వాల్ ఒక పరోపకారి మరియు 2015లో అత్యంత ధార్మిక క్రీడాకారుల జాబితాలో 18వ స్థానంలో నిలిచింది. ప్రారంభ జీవితం. సైనా నెహ్వాల్, హర్వీర్ సింగ్ నెహ్వాల్ మరియు ఉషా రాణి నెహ్వాల్ కుమార్తె, హిసార్లో జన్మించారు. ఆమెకు చంద్రాంశు నెహ్వాల్ అనే అక్క ఉంది. ఆమె తండ్రి వ్యవసాయ శాస్త్రంలో PhD కలిగి ఉన్నారు. చౌదరి చరణ్ సింగ్ హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. ఆమె క్యాంపస్ స్కూల్ CC's హౌ, హిసార్లో తన మొదటి కొన్ని సంవత్సరాల పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, హైదరాబాద్ నుండి 12వ తరగతి పూర్తి చేసింది. ఆమె తండ్రి పదోన్నతి పొంది, హర్యానా నుండి హైదరాబాద్కు బదిలీ చేయబడినప్పుడు, ఇతర పిల్లలతో సాంఘికం చేయడానికి స్థానిక భాష బాగా తెలియకపోవడంతో, ఆమె తన 8 ఏళ్ల వయసులో తన భావాలను వ్యక్తీకరించడానికి బ్యాడ్మింటన్ను చేపట్టింది. ఆమె తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాలు బ్యాడ్మింటన్ ఆడారు. ఆమె తల్లి ఉషా రాణి హర్యానాలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. నెహ్వాల్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కావాలనే తన తల్లి కలను నెరవేర్చడానికి బ్యాడ్మింటన్ను చేపట్టింది. అదే సమయంలో ఆమె సోదరి వాలీబాల్ ఆడింది. యూనివర్సిటీ సర్క్యూట్లో అగ్రశ్రేణి క్రీడాకారులలో ఉన్న ఆమె తండ్రి, ఆమె కోసం మంచి బ్యాడ్మింటన్ శిక్షణలో పెట్టుబడి పెట్టడానికి తన ప్రావిడెంట్ ఫండ్ను ఉపయోగించారు. 1998లో హైదరాబాద్కు వెళ్లిన తర్వాత, ఆమె తల్లిదండ్రులు ఆమెను కరాటే క్లాస్లో చేర్పించారు. ఆమె 1 సంవత్సరం పాటు కొనసాగి బ్రౌన్ బెల్ట్ సాధించింది. ఆమె పుల్లెల గోపీచంద్ వద్ద అతని అకాడమీ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందింది. 2014లో ఆమె గోపీచంద్తో విడిపోయి బెంగుళూరులోని ప్రకాష్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో చేరింది మరియు యు. విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందింది. అతని శిక్షణలో ఆమె ప్రపంచ నంబర్ 1 అయింది. ఆమె తర్వాత 2017లో గోపీచంద్ వద్ద శిక్షణ పొందింది. ఆమె తనను విడిచిపెట్టి బెంగుళూరులో శిక్షణకు వెళ్ళినప్పుడు తాను చాలా దయనీయంగా భావించానని గోపీచంద్ తన డ్రీమ్స్ ఆఫ్ ఏ బిలియన్, ఇండియా అండ్ ది ఒలింపిక్ గేమ్స్ లో చెప్పాడు. కెరీర్. 2005 నుండి 2007. 2005లో 15 సంవత్సరాల వయస్సులో నెహ్వాల్ న్యూఢిల్లీలో జరిగిన ఒక ఆసియా శాటిలైట్ టోర్నమెంట్లో వరుస గేమ్లలో అపర్ణ పోపట్ను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. 2006లో నెహ్వాల్ అండర్-19 జాతీయ ఛాంపియన్గా నిలిచింది మరియు ఆమె రెండవ భారతీయ ఆసియా శాటిలైట్ టోర్నమెంట్ను క్లెయిమ్ చేసింది. మేలో 16 ఏళ్ల వయస్సులో
ఫిలిప్పీన్స్ ఓపెన్ 4 స్టార్ టోర్నమెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ మరియు ఆసియా నుండి అతి పిన్న వయస్కురాలు. 86వ సీడ్గా టోర్నమెంట్లోకి ప్రవేశించిన ఆమె, టైటిల్ కోసం మలేషియాకు చెందిన జూలియా వాంగ్ పి జియాన్ను ఓడించే ముందు అప్పటి ప్రపంచ రెండో ర్యాంకర్ హువై వెన్జుతో సహా పలువురు టాప్ సీడ్ క్రీడాకారులను ఆశ్చర్యపరిచింది. ఆమె అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్లోకి ప్రవేశించిన కొన్ని నెలల తర్వాత, నెహ్వాల్ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో పాల్గొంది. అక్కడ ఆమె చైనాకు చెందిన జియాంగ్ యాంజియావో చేతిలో ఓడిపోయింది. అదే సంవత్సరం నెహ్వాల్ 2006 BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది. అక్కడ ఆమె టాప్ సీడ్ చైనీస్ వాంగ్ ఈహాన్తో జరిగిన గట్టి పోటీలో ఓడిపోయింది. ఆమె దోహా ఆసియా క్రీడలలో కూడా పోటీ పడింది. 2007లో 17 సంవత్సరాల వయస్సులో నెహ్వాల్ ఆల్ ఇంగ్లండ్లో పాల్గొంది. అక్కడ ఆమె రౌండ్ 2లో అనుభవజ్ఞుడైన వాంగ్ చెన్ను సవాలు చేసింది. కానీ 3 గేమ్లలో 21 నుండి 17, 13 నుండి 21, 16 నుండి 21తో ఓడిపోయింది. ఆమె స్కాట్లాండ్లో జరిగిన సుదీర్మన్ కప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2007 BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్లో ఆమె తన ప్రారంభ మ్యాచ్లో స్విట్జర్లాండ్కు చెందిన జీనైన్ సికోగ్నిని మరియు జర్మనీకి చెందిన 13వ సీడ్ జూలియన్ షెంగ్పై గెలిచింది. అయితే తర్వాతి రౌండ్లలో ఫ్రెంచ్ పై హాంగ్యాన్తో 13 నుండి 21, 17 నుండి 21 స్కోరుతో ఓడిపోయింది. ఆమె 2007లో ఇండియన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్లో ఫైనలిస్ట్గా ఉంది. అక్కడ ఆమె కనకో యోనెకురాతో 2 గేమ్లలో ఓడిపోయింది. 2008 వాంగ్ ఈహాన్తో ఫైనల్లో ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత, ఆమె 9వ సీడ్ జపనీస్ సయాకా సాటోను 21 నుండి 9, 21 నుండి 18తో ఓడించి ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లను గెలుచుకున్న మొదటి భారతీయురాలు. ఆమె 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పాల్గొంది. అక్కడ ఆమె అన్సీడ్గా ఉంది. రౌండ్ 1లో రష్యన్ ఎల్లా డీల్ 2-0 మరియు రెండవ రౌండ్లలో ఉక్రేనియన్ లారిసా గ్రిగా 2-0తో ఆమె తన పోరాటాన్ని ప్రారంభించింది. 3 గేమ్ల థ్రిల్లర్లో హాంకాంగ్కు చెందిన ప్రస్తుత ఆసియా క్రీడల ఛాంపియన్ నం 4వ సీడ్ వాంగ్ చెన్ను ఆమె చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచింది. క్వార్టర్ ఫైనల్స్లో నెహ్వాల్ ప్రపంచ 16వ ర్యాంకర్ మరియా క్రిస్టిన్ యులియాంటి చేతిలో 3 గేమర్ను కోల్పోయింది. డిసైడర్లో నెహ్వాల్ 11 నుండి 3తో ముందంజలో ఉంది కానీ ఆమె ప్రత్యర్థిపై పట్టు సాధించలేక 28 నుండి 26, 14 నుండి 21, 15 నుండి 21 స్కోర్లైన్తో మ్యాచ్ను కోల్పోయింది. సెప్టెంబర్ 2008లో ఆమె చైనీస్ తైపీ ఓపెన్ 2008లో మలేషియాకు చెందిన లిడియా చీహ్ను 21 నుండి 8, 21 నుండి 19తో ఓడించింది. ఆమె ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జులిన్ను క్వార్టర్ ఫైనల్స్లో ఓడించిన తర్వాత చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్లో సెమీఫైనలిస్ట్ కూడా. నెహ్వాల్ కామన్వెల్త్ యూత్ గేమ్స్లో 2 గేమ్లలో తన దేశస్థుడైన ఎన్. సిక్కి రెడ్డిని ఓడించి గెలిచింది. 2008లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ద్వారా నెహ్వాల్ ది మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్గా ఎంపికైంది. ఆమె సీజన్ ముగింపు సూపర్ సిరీస్ ఫైనల్స్కు అర్హత సాధించింది. ఇందులో సంవత్సరంలో అత్యంత స్థిరమైన ఆటగాళ్లు ఉన్నారు. ఆమె ప్రారంభ రౌండ్లలో పై హాంగ్యాన్ మరియు వాంగ్ మేవ్చూలను ఓడించింది. ఆమె రౌండ్ 3లో టైన్ రాస్ముస్సెన్ చేతిలో ఓడిపోయింది. ఆమె సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. కానీ వాంగ్ చెన్తో 21 నుండి 15, 14 నుండి 21, 16 నుండి 21 స్కోర్లతో ఓడిపోయింది. 2009 జూన్లో ఆమె ఇండోనేషియా ఓపెన్ని గెలుచుకోవడం ద్వారా ప్రపంచంలోని అత్యంత ప్రముఖ బ్యాడ్మింటన్ సిరీస్ అయిన BWF సూపర్ సిరీస్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు. ఆమె ఫైనల్లో 12 నుండి 21, 21 నుండి 18, 21 నుండి 9తో చైనీస్ వాంగ్ లిన్ను ఓడించింది. టోర్నమెంట్ను గెలుచుకోవడంపై నెహ్వాల్ మాట్లాడుతూ, ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరినప్పటి నుండి నేను సూపర్ సిరీస్ టోర్నమెంట్ గెలవాలని తహతహలాడుతున్నాను. ఆమె ప్రకాష్ పదుకొనె మరియు ఆమె గురువు పుల్లెల గోపీచంద్ వంటి వారితో సమానంగా ఉంది. ఇద్దరూ సూపర్ సిరీస్కు సమానమైన హోదా కలిగిన ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్లను గెలుచుకున్నారు. ఆగస్టులో ఆమె ప్రపంచ ఛాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. 2వ సీడ్ వాంగ్ లిన్ చేతిలో ఓడిపోయింది. ఆమె డిసెంబరులో సీజన్ ముగింపు సూపర్ సిరీస్ ఫైనల్స్కు అర్హత సాధించింది. అక్కడ ఆమె ప్రారంభ మ్యాచ్లో వాంగ్ మెవ్చూ చివరికి ఛాంపియన్ చేతిలో ఓడిపోయింది. అయితే తర్వాతి 2 గ్రూప్ మ్యాచ్లలో పోరంటిప్ బురానా ప్రసెట్సుక్ మరియు కెనడాకు చెందిన చార్మైన్ రీడ్లపై గెలిచింది. ఆమె మళ్లీ ఈ టోర్నమెంట్లో సెమీఫైనల్కు చేరుకుంది.
అయితే ఈసారి జర్మనీకి చెందిన జూలియన్ షెంక్ చేతిలో ఓడిపోయింది. ఆమె సంవత్సరం తర్వాత ఇండియా గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ను గెలుచుకుంది. ఫైనల్లో 21-17, 21-13 స్కోర్లతో స్వదేశానికి చెందిన అదితి ముతాట్కర్ను ఓడించింది. 2010 నెహ్వాల్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సెమీ ఫైనల్కు చేరిన మొదటి భారతీయ మహిళగా ఆఖరి ఛాంపియన్ టైన్ రాస్ముస్సెన్ చేతిలో ఓడిపోయింది. టాప్ సీడ్ నెహ్వాల్ ఆసియా ఛాంపియన్షిప్ల సెమీఫైనల్కు చేరుకుంది. చైనాకు చెందిన అన్సీడెడ్ ఆఖరి ఛాంపియన్ లీ జురుయి చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో స్థిరపడింది. స్వదేశీ ప్రేక్షకుల మద్దతు కారణంగా తనపై ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవద్దని ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ ఆమెకు సూచించారు. నెహ్వాల్ ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ను గెలుచుకుంది. ఫైనల్లో మలేషియాకు చెందిన వాంగ్ మెవ్చూను ఓడించింది మరియు టోర్నమెంట్లో ఆమె బిల్లింగ్ను టాప్ సీడ్గా సమర్థించింది. నెహ్వాల్ మళ్లీ 1వ సీడ్ సింగపూర్ ఓపెన్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన క్వాలిఫైయర్ తాయ్ టజుయింగ్ను 21-18, 21-15 స్కోరుతో సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్లు లాన్ను ఓడించి గెలిచింది. నెహ్వాల్ ప్రపంచనం జూన్ 24, 2010న మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ప్రపంచ ర్యాంకింగ్స్లో 3వ స్థానం. ఆమె తన ఇండోనేషియా ఓపెన్ టైటిల్ను 3 కఠినమైన గేమ్లలో సయాకా సాటో 21-19, 13-21, 21-11తో నిలబెట్టుకుంది. ఇది ఆమెకు 3వ సూపర్ సిరీస్ టైటిల్ మరియు ఇండియన్ మరియు సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్లలో విజయాల తరువాత ఆమె 3వ వరుస టైటిల్. జూలై 15, 2010న 64,791.26 పాయింట్లతో నెహ్వాల్ కెరీర్లో అత్యధిక ప్రపంచ ర్యాంకింగ్లో చైనాకు చెందిన వాంగ్ యీహాన్ తర్వాత 2వ స్థానానికి చేరుకుంది. 2వ సీడ్ నెహ్వాల్ టోర్నమెంట్ ఫేవరెట్ 2010లో పారిస్లో జరిగిన BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో 4వ ర్యాంక్ చైనీస్ వాంగ్ షిక్సియన్ చేతిలో 8-21, 14-21తో వరుస సెట్లలో ఓడిపోయింది. 2010 BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో సైనా నెహ్వాల్ 2010 కామన్వెల్త్ గేమ్స్ ఢిల్లీలో సైనా నెహ్వాల్ ఆడింది. 2010 సెప్టెంబరు 27 నాటికి నెహ్వాల్ 2010 కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధం కావడం వల్ల చైనా మాస్టర్స్ మరియు జపాన్ ఓపెన్లకు మిస్ అయిన తర్వాత 7వ ర్యాంకింగ్కు పడిపోయింది. న్యూఢిల్లీలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ నెహ్వాల్ స్వర్ణ పతకం సాధించింది. మలేషియాకు చెందిన వాంగ్ మెవ్చూను 19-21, 23-21, 21-13తో ఓడించిన తర్వాత ఆమె విజయం తర్వాత నెహ్వాల్ మాట్లాడుతూ, నేను మ్యాచ్ పాయింట్ డౌన్లో ఉన్నప్పుడు అది షాక్గా అనిపించింది. ఇది పెద్ద మ్యాచ్ మరియు దానిని గెలవడం నాకు చాలా ముఖ్యమైనది. ఇప్పటికి చాలా సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్నవారు సైనా ఎలా గుర్తుంచుకుంటారు. స్వర్ణం గెలిచింది, ఇది గర్వకారణం. నెహ్వాల్ జూన్ 2010లో ఇండోనేషియా ఓపెన్లో గెలిచిన తర్వాత 5 నెలల కంటే ఎక్కువ విరామం తర్వాత హాంకాంగ్ ఓపెన్లో పాల్గొంటున్నట్లు ధృవీకరించింది. డిసెంబర్ 12, 2010న ఆమె వాంగ్ షిక్సియన్ను 15-21, 21-16, 21తో ఓడించింది. హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో 17వ స్థానంలో నిలిచి కెరీర్లో 4వ సూపర్ సిరీస్ టైటిల్ను గెలుచుకుంది. 2011 2వ సీడ్ నెహ్వాల్ 21-13, 21-14తో దక్షిణ కొరియాకు చెందిన సంగ్ జి హ్యూన్ను ఓడించి స్విస్ ఓపెన్ టైటిల్ను గెలుచుకుంది. మలేషియా గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచేందుకు ఫైనల్స్లో అప్పటి ప్రపంచ ర్యాంకర్ చైనాకు చెందిన వాంగ్ జిన్తో ఓడిపోవడంతో నెహ్వాల్ మంచి ప్రారంభం తర్వాత తడబడింది. ఆమె సుధీర్మాన్ కప్ మిక్స్డ్ టీంలో భారత జట్టులో భాగమైంది. ఈ ఎలైట్ మిక్స్డ్ టీం ఈవెంట్లో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్స్కు చేరుకోగలిగింది, ఎందుకంటే నెహ్వాల్ తన టైని కోల్పోయినప్పుడు కూడా భారతదేశం థాయిలాండ్ను 3-2తో ఓడించగలిగింది. రాచనోక్ ఇంటనాన్కి వ్యతిరేకంగా చైనాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో నెహ్వాల్ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది మరియు 21-15, 21-11తో అప్పటి ప్రపంచ 2వ ర్యాంకర్ వాంగ్ జిన్ను ఓడించింది. అయినప్పటికీ చైనీయులు 3-1తో సెమీ ఫైనల్లోకి ప్రవేశించగలిగారు. భారత్పై విజయం సాధించండి. ఇండోనేషియా ఓపెన్లో వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసే ప్రయత్నంలో ఆమె మరోసారి ఫైనల్స్కు చేరుకుంది. అక్కడ ఆమె జూన్ 26న చైనాకు చెందిన వాంగ్ యీహాన్తో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. నెహ్వాల్ 15-21, 10-21తో వాంగ్ జిన్ చేతిలో ఓడిపోవడంతో ప్రపంచ ఛాంపియన్షిప్ నుండి నిష్క్రమించింది.
ఈవెంట్ యొక్క గత 2 ఎడిషన్లలో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్న నెహ్వాల్, మరో చివరి 8 ముగింపుతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. డిసెంబర్లో లియోజావ్లో జరిగిన సీజన్ ముగింపు టోర్నమెంట్ 2011 BWF సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్లో, నెహ్వాల్ తన అన్ని గ్రూప్ మ్యాచ్లను బే యోన్జు, సయాకా సాటో మరియు వాంగ్ జిన్లపై గెలిచి మరోసారి సెమీఫైనల్కు చేరుకుంది. డెన్మార్క్కు చెందిన ప్రపంచ 5వ ర్యాంకర్ టైన్ బౌన్ను 21-17, 21-18 స్కోరుతో ఓడించి ఫైనల్కు చేరిన తొలి భారతీయ సింగిల్స్ క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. ఆమె 1 గంటకు పైగా జరిగిన పోటీలో ప్రపంచ నంబర్ 1 వాంగ్ యిహాన్తో జరిగిన ఫైనల్లో 21-18, 13-21, 13-21తో ఓడిపోయింది. 2012 నెహ్వాల్ తన స్విస్ ఓపెన్ టైటిల్ను 21-19, 21-16తో మార్చి 18న 21-19, 21-16తో ఓడించి, ఆమె 22 ఏళ్లు నిండిన ఒక రోజు తర్వాత విజయం సాధించింది. జూన్ 10న ఆమె థాయిలాండ్కు చెందిన రాచనోక్ ఇంటానాన్ను 19-21, 21-15, 21-10తో ఓడించి థాయిలాండ్ ఓపెన్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. జూన్ 17న నెహ్వాల్ 13-21, 22-20, 21-19 స్కోర్లతో సీజన్లో ఇప్పటివరకు అత్యధిక ఆధిపత్య ప్రదర్శనతో 30 మ్యాచ్ల విజయాల పరంపరలో ఉన్న ఆటగాడు లీ జురుయిని ఓడించడం ద్వారా వరుసగా 3వ ఇండోనేషియా ఓపెన్ను గెలుచుకుంది. లండన్ ఒలింపిక్స్లో నెహ్వాల్ డ్రాలో 4వ సీడ్గా నిలిచింది. గ్రూప్ దశలో ఆమె స్విస్ సబ్రినా జాక్వెట్ 2-0 మరియు బెల్జియన్ లియానే టాన్ ఇద్దరినీ వరుస గేమ్లలో ఓడించింది. ఆమె నాకౌట్ దశకు చేరుకుంది. అక్కడ ఆమె డచ్ యావో జీని 21-14, 21-16 స్కోర్లతో ఓడించింది. ఆ తర్వాత ఆమె 5వ ర్యాంక్ క్రీడాకారిణి అయిన టైన్ బాన్తో తలపడింది. ఆమె 21-15, 22-20 స్కోర్లైన్తో ఓడించింది. తర్వాత ఆమె సెమీఫైనల్కు చేరుకుంది. అక్కడ ఆమె టాప్ సీడ్ వాంగ్ యిహాన్తో 13-21, 13-21 వరుస గేమ్లలో ఓడిపోయింది. ఆగస్టు 4న వాంగ్ జిన్ మొదటి గేమ్ ఆడిన తర్వాత గాయంతో కాంస్య పతక ప్లేఆఫ్ నుండి రిటైర్ అయినప్పుడు ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అక్టోబర్ 21న ఆమె జర్మనీకి చెందిన జూలియన్ షెంక్ను ఓడించి డెన్మార్క్ ఓపెన్ని గెలుచుకుంది. నెహ్వాల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్లో విజయవంతంగా ప్రవేశించింది, కానీ ఆమె మినత్సు మితానిపై వరుస సెట్లలో ఓడిపోయింది. ఆమె సీజన్ ముగింపు సూపర్ సిరీస్ ఫైనల్స్లో పాల్గొంది. గ్రూప్ దశలో ఆమె టైన్ బౌన్ 1-2 చేతిలో ఓడిపోయింది. జూలియన్ షెంక్పై 2-0 గెలిచింది మరియు 3వ మ్యాచ్లో రచ్చనోక్ ఇంటానాన్ 0-2 చేతిలో ఓడిపోయింది. ఆమె సెమీఫైనల్కు చేరుకుంది. అయితే 3 గేమ్లలో 20-22, 21-7, 13-21తో లీ జురుయితో బాగా పోటీపడిన మ్యాచ్లో ఓడిపోయింది. 2013-2014, 2013లో నెహ్వాల్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరుకుంది. అయితే 3 సార్లు ప్రపంచ జూనియర్ ఛాంపియన్ రచ్చనోక్ ఇంటనాన్ చేతిలో ఓడిపోయింది. ఆమె ప్రపంచ ఛాంపియన్షిప్స్లో 21-23, 9-21 స్కోరుతో కొరియన్ బే యోన్జు చేతిలో పరాజయం పాలైన తర్వాత మరో క్వార్టర్ ఫైనల్ను పూర్తి చేసింది. ఆమె కౌలాలంపూర్లో జరిగిన సీజన్ ముగింపు సూపర్ సిరీస్ ఫైనల్స్కు అర్హత సాధించింది. అక్కడ ఆమె మినాట్సు మిటాని మరియు లీ జురుయి చేతిలో ఓడిపోయింది. అయితే 3 గేమ్లలో బే యయోన్జుతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో గెలిచింది. అయితే సెమీఫైనల్కు చేరుకోవడంలో విఫలమైంది. జనవరి 26, 2014న నెహ్వాల్ ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత పివి సింధును 21-14, 21-17తో ఓడించి ఇండియా గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ను గెలుచుకుంది. జూన్ 29న జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నెహ్వాల్ 21-18, 21-11తో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్ను ఓడించి టైటిల్ను గెలుచుకుంది. ఫిట్నెస్ సమస్య మరియు ఆస్ట్రేలియన్ ఓపెన్ సమయంలో గాయపడిన కారణంగా ఆమె 2014 కామన్వెల్త్ గేమ్స్ నుండి వైదొలిగింది. ఆమె మళ్లీ ప్రపంచ ఛాంపియన్షిప్ల క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది, ఈసారి లీ జురుయితో. ఆమె ఆసియా క్రీడలలో కూడా క్వార్టర్ ఫైనలిస్ట్గా ఉంది. అక్కడ ఆమె వాంగ్ యిహాన్ చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో జపాన్కు చెందిన అకానె యమగుచిని 21-12, 22-20తో ఓడించి చైనా ఓపెన్ను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.
ఆమె సూపర్ సిరీస్ ఫైనల్స్లో పోటీ పడింది మరియు టాప్ సీడ్ వాంగ్ షిక్సియాన్ 2-0, బే యోన్జు 2-1 మరియు సంగ్జి హ్యూన్ 2-0లపై ఆమె గ్రూప్ మ్యాచ్లన్నింటినీ గెలుచుకుంది. ఆమె మరోసారి సెమీఫైనల్కు చేరుకుంది, కానీ చివరికి ఛాంపియన్ తాయ్ టజుయింగ్తో 21-11, 13-21, 9-21తో ఓడిపోయింది. 2015 డిఫెండింగ్ ఛాంపియన్ నెహ్వాల్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ ఫైనల్లో కరోలినా మారిన్ను ఓడించి విజేతగా నిలిచింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో ఫైనల్స్కు చేరిన మొదటి భారతీయ మహిళా షట్లర్గా ఆమె నిలిచింది, అయితే ఫైనల్లో మారిన్ చేతిలో ఓడిపోయింది. మార్చి 29న నెహ్వాల్ ఇండియా ఓపెన్లో తన తొలి మహిళల సింగిల్స్ టైటిల్ను రచనోక్ ఇంటనాన్ను ఓడించడం ద్వారా గెలుచుకుంది. ఏప్రిల్ 2న తాజా BWF ర్యాంకింగ్లు విడుదలైనప్పుడు ఆమె ప్రపంచ నంబర్ 1గా నిలవడం ఖాయమైంది. దీంతో మహిళల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. జకార్తాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో నెహ్వాల్ 2వ సీడ్గా నిలిచింది. ఆమె ప్రారంభ రౌండ్లలో చియుంగ్ నగాన్యి మరియు సయాకా తక్షిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది, అక్కడ ఆమె చైనీస్ వాంగ్ యిహాన్తో తలపడింది. ఆమెను 3 గేమ్లలో 21-15, 19-21, 21-19తో ఓడించగలిగింది. తద్వారా ప్రపంచ ఛాంపియన్షిప్లో తొలిసారిగా పతకం సాధిస్తానని హామీ ఇచ్చింది. ఆమె సెమీఫైనల్లో హోప్ లిండవేని ఫనేత్రిని ఓడించింది మరియు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో పోటీ చేసిన భారతదేశం నుండి మొట్టమొదటి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో ఓడిపోవడంతో ఆమె రజతంతో సరిపెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ నెహ్వాల్ చైనా ఓపెన్ ఫైనల్లో లీ జురుయితో తలపడక ముందు తీవ్రంగా పోరాడింది. ఆమె సీజన్ ముగింపు ఛాంపియన్షిప్స్లో పాల్గొంది, అక్కడ ఆమె తాయ్ టజుయింగ్ మరియు నొజోమి ఒకుహారాపై ఓడిపోయింది, అయితే కరోలినా మారిన్పై గెలిచింది. ఆమె ఏడాది పొడవునా ఒక గ్రూప్ మ్యాచ్లో ఓడించడానికి కష్టపడిన క్రీడాకారిణి, అయితే ఆమె నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైంది. 2016 నెహ్వాల్ 2016 ప్రారంభంలో గాయాలతో వ్యవహరించింది, కానీ ఆమె చివరికి కోలుకుంది. ఆమె 3వ సీడ్ వాంగ్ షిక్సియాన్ను ఓడించి ఆసియా ఛాంపియన్షిప్ల సెమీఫైనల్కు చేరుకుంది, అయితే వాంగ్ యిహాన్తో 16-21, 14-21తో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో నెహ్వాల్ క్వార్టర్స్లో రచనోక్ ఇంటనాన్ మరియు సెమీఫైనల్స్లో వాంగ్ యిహాన్ను ఓడించి ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆమె ఫైనల్లో చైనాకు చెందిన సన్ యును 11-21, 21-14, 21-19 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్లో మూడోసారి ఆడిన 5వ సీడ్ నెహ్వాల్ తన ప్రారంభ మ్యాచ్లో అన్సీడెడ్ లోహైన్ని విసెంటేతో వరుస గేమ్లలో విజయం సాధించింది. అయితే ఆమె తన రెండో మ్యాచ్లో ప్రపంచ నం. 61 ఉక్రెయిన్ మారిజా ఉలిటినా నుండి 18-21, 19-21 తేడాతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆమె తక్కువ ప్రదర్శన కోసం ఆమె కోచ్ వారం రోజుల మోకాలి గాయాన్ని ఉదహరించారు. ఆమె అక్టోబర్లో IOC అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. క్రీడలో క్లీన్ అండ్ ఫెయిర్ ప్లేని ప్రోత్సహించడానికి డిసెంబరులో ఆమె BWF యొక్క ప్రచారంలో సమగ్రత అంబాసిడర్గా ఎంపికైంది. నేను బ్యాడ్మింటన్ 2017 నెహ్వాల్ 22-20, 22-20 స్కోరుతో పోర్న్పావి చొచువాంగ్ను ఓడించి మలేషియా మాస్టర్స్ను గెలుచుకుంది. గాయం కారణంగా ఆమె సంవత్సరంలో ఎక్కువ రాణించలేకపోయింది. ఆమె ఇంకా కోలుకుంటోంది. గ్లాస్గోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆమె 12వ సీడ్గా నిలిచింది. ఆమె రౌండ్ 1లో సబ్రినా జాక్వెట్ను తొలగించింది. ఆమె రౌండ్ ఆఫ్ 16లో రెండో సీడ్ సంగ్జి హ్యూన్ను ఓడించి వరుసగా 7వ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. ప్రపంచ నం. 31 క్వార్టర్ ఫైనల్లో స్కాట్లాండ్కు చెందిన కిర్స్టీ గిల్మర్ అయినప్పటికీ, ఆమె సెమీఫైనల్లో జపాన్కు చెందిన ఆఖరి విజేత నోజోమి ఒకుహర చేతిలో ఓడిపోయింది, తద్వారా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె ఫైనల్లో PV సింధును ఓడించి 82వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. 2018 నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ ఫైనల్స్కు చేరుకుంది. ఫైనల్స్కు వెళ్లే మార్గంలో ఆమె 3 సీడ్ క్రీడాకారిణులు చెన్ యుఫీ, PV సింధు మరియు రచనోక్ ఇంటనాన్లను ఓడించింది. అయితే ఫైనల్లో తాయ్ టజుయింగ్ చేతిలో ఓడిపోవడంతో ఆమె రెండో అత్యుత్తమ స్థానం సాధించింది. ఫైనల్లో PV సింధును ఓడించిన తర్వాత ఆమె కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్లో తన రెండవ స్వర్ణాన్ని గెలుచుకుంది మరియు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జట్టుకు మరో బంగారు పతకాన్ని అందించింది. ఆమె ఆసియన్ ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది,
ఇది డిఫెండింగ్ ఛాంపియన్ తాయ్ తజుయింగ్తో పోరాడుతూ టోర్నమెంట్లో ఆమెకు 3వ పతకం. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో నెహ్వాల్ 10వ సీడ్గా నిలిచింది. ఆమె టర్కిష్ అలియే డెమిర్బాగ్ను అధిగమించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆమె 4వ సీడ్ రచనో కింటానాను మరింతగా తొలగించి, రికార్డు స్థాయిలో 8వ సారి ప్రపంచ ఛాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఆమె అక్కడ కరోలినా మారిన్తో ఊహించని విధంగా లాప్ సైడెడ్ క్లాష్లో ఓడిపోయింది. జకార్తా పాలెంబాంగ్ ఆసియా క్రీడల్లో నెహ్వాల్ అన్సీడెడ్గా నిలిచింది. ఆమె రౌండ్ ఆఫ్ 32లో ఇరాన్కు చెందిన సొరయ్య అఘైని మరియు 2వ రౌండ్లలో ఇండోనేషియాకు చెందిన ఫిట్రియానిని వరుస గేమ్లలో ఓడించింది. 1వ గేమ్లో ఆమె 3-12తో వెనుకబడినప్పుడు 4వ సీడ్ రచ్చానో కింటానాన్పై అద్భుతమైన పునరాగమనం చేసిన తర్వాత క్వార్టర్ ఫైనల్లో గెలిచింది, కానీ చివరికి 2 గేమ్లలో గెలిచి సెమీఫైనల్కు చేరుకుంది. ఆమె 36 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బ్యాడ్మింటన్లో భారతదేశానికి మొదటి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె సెమీఫైనల్లో తాయ్ తజుయింగ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్లు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా ఛాంపియన్షిప్లు మరియు ఆసియా క్రీడలు బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పతకాలు సాధించడం ద్వారా ఆమె అరుదైన ఘనతను సాధించింది. డెన్మార్క్ ఓపెన్లో నెహ్వాల్ అన్సీడెడ్గా నిలిచింది. ఆమె హాంకాంగర్ చెయుంగ్ నగాన్యిని 20-22, 21-17, 24-22తో ఆమెకు అనుకూలంగా ఓడించింది. ఆమె తర్వాత వరుస రౌండ్లలో 2 కఠినమైన జపనీస్ ప్రత్యర్థులను ఓడించింది. అకానే యమగుచి మరియు నొజోమి ఒకుహరను ఓడించారు. సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన గ్రెగోరియా mariska టుంజుంగ్పై సులభంగా విజయం సాధించిన తర్వాత ఆమె తన ప్రధాన ప్రత్యర్థి మరియు నం.1 సీడ్ తాయ్ తజుయింగ్తో తలపడింది. గత 16 సమావేశాలలో తాయ్ 11 గెలిచింది మరియు నెహ్వాల్ ఆ జింక్స్ను ఛేదించాలని కోరుకుంది, కానీ నిర్వహించలేక 13-21, 21-13, 6-21తో పరాజయం పాలైంది. నెహ్వాల్ సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ సూపర్ 300 టోర్నమెంట్లో ఫైనల్స్లోకి వెళ్ళింది, అయితే చైనాకు చెందిన హాన్ యూ చేతిలో ఓడిపోయింది. 2019 ఆమె తన మొదటి BWF సూపర్ 500 టైటిల్, ఇండోనేషియా మాస్టర్స్ను కరోలినా మారిన్పై గెలుపొందింది. ఆమె గాయపడిన కోర్టు నుండి రిటైర్ అయిన తర్వాత అస్సాంలోని గౌహతిలో తన జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ను డిఫెండింగ్ చేస్తూ నెహ్వాల్ తన సింగిల్స్ మ్యాచ్ ఆడటానికి నిరాకరించింది. పేలవమైన ఆట తీరును చూపుతూ 21-18, 21-15తో టాప్ సీడ్ PV సింధును ఓడించి నేషనల్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. ఇది ఆమెకు 4వ జాతీయ టైటిల్. ఆమె ప్రీ క్వార్టర్ ఫైనల్లో మియా బ్లిచ్ఫెల్డ్తో 21-15, 25-27, 12-21తో 3 హార్డ్ ఫైట్ గేమ్లలో ఓడిపోవడంతో ప్రపంచ ఛాంపియన్షిప్స్లో ఆమె స్థిరమైన రికార్డు ముగిసింది. వ్యక్తిగత జీవితం. నెహ్వాల్ మరియు ఆమె కుటుంబం ఇంట్లో హర్యాన్వి భాష మాట్లాడతారు. ఆమె షారుఖ్ ఖాన్ మరియు మహేష్ బాబు మరియు క్రిస్ గేల్ యొక్క అభిమాని. ఆమె తన స్వస్థలమైన హర్యానాలో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించే ప్రక్రియలో ఉంది. ఆమె డిసెంబర్ 14, 2018న ఒక ప్రైవేట్ వేడుకలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ని వివాహం చేసుకుంది. రాజకీయాలు. నెహ్వాల్ జనవరి 29, 2020న ఢిల్లీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె సోదరి అబూ చంద్రాంశు నెహ్వాల్ కూడా పార్టీలో చేరారు. నరేంద్ర మోదీ దేశం కోసం కష్టపడుతున్నారని, నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉన్నారు అని ఆమె పేర్కొన్నారు. ప్రశంసలు. అవార్డులు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ద్వారా మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2008 అవార్డు, అర్జున అవార్డు 2009, పద్మశ్రీ 2010, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 2009-2010, పద్మభూషణ్ 2016, 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం కోసం హర్యానా ప్రభుత్వం నుండి ఇండియన్ రూపీ $10 లక్షల $1,30,000 నగదు పురస్కారం, రాజస్థాన్ ప్రభుత్వం నుండి $10 లక్షల $63,000 నగదు పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి $10 లక్షల $63,000 నగదు పురస్కారం, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుండి $10 లక్షల $13,000 నగదు పురస్కారం, మంగళాయతన్ విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ డిగ్రీ, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా గౌరవ డాక్టరేట్ డిగ్రీ. ఆమోదాలు. 2002లో స్పోర్ట్స్ బ్రాండ్ యోనెక్స్ నెహ్వాల్ కిట్ను స్పాన్సర్ చేయడానికి ఆఫర్ చేసింది.
ఆమె స్థితి మరియు ర్యాంకింగ్లు మెరుగుపడటంతో స్పాన్సర్షిప్ల సంఖ్య కూడా పెరిగింది. 2004లో భారత్ పెట్రోలియం రైజింగ్ స్టార్పై సంతకం చేసింది. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ మద్దతు ఉన్న అథ్లెట్లలో ఆమె ఒకరు. ఆమె కమ్యూన్ బిల్డర్, ఎడెల్వీస్ గ్రూప్, ఇమామి, ఫార్చ్యూన్ వంట నూనె, గోద్రెజ్ నో మార్క్స్, హెర్బాలైఫ్ న్యూట్రిషన్, హవై హానర్ స్మార్ట్ ఫోన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐయోడెక్స్, ఎన్ఈసిసి, సహారా గ్రూప్, స్టార్ స్పోర్ట్స్, టాప్ రామెన్ నూడిల్స్, వాసెలిన్ మరియు యోనిక్స్. నెహ్వాల్ విలువైన ఎండార్స్మెంట్ ఒప్పందంపై సంతకం చేసింది. 2012లో ప్రముఖ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ రితి స్పోర్ట్స్తో $400 మిలియన్లు. అయితే ఆమె 2013లో ఈ ఒప్పందాన్ని విరమించుకుంది మరియు క్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు మార్కెటింగ్ సొల్యూషన్స్తో ఒక వెల్లడించని మొత్తానికి సైన్ అప్ చేసింది. ఆమె బహుళజాతి క్రీడా వస్తువుల తయారీదారు యోనెక్స్తో ప్రత్యేక క్రీడా శ్రేణిని కలిగి ఉంది. దాని లాభాలలో 4% ఆమెకే చెందుతుంది. జనాదరణ పొందిన సంస్కృతిలో సత్యమేవ జయతే, కామెడీ నైట్స్ విత్ కపిల్, ది కపిల్ శర్మ షో, సామ్ జామ్ వంటి ప్రముఖ భారతీయ టెలివిజన్ షోలలో నెహ్వాల్ అతిథిగా ఆహ్వానించబడ్డారు. ఆమె ఆత్మకథ ప్లేయింగ్ టు విన్, మై లైఫ్ ఆన్ అండ్ ఆఫ్ కోర్ట్ 2012లో విడుదలైంది. సైనా, ఆమె జీవితం ఆధారంగా అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన బయోపిక్. నటి పరిణీతి చోప్రా టైటిల్ రోల్ ప్లే చేసింది. 2021లో విడుదలైంది. వారసత్వం సైనా నెహ్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ, ట్రైనింగ్ మరియు ఎడ్యుకేషన్ చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టారు.